గత 2 సంవత్సరాలుగా అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా ఎవ్వరూ తగ్గకుండా కాంప్రమైజ్ అవ్వకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అటు సామాన్య ప్రజలు చనిపోతున్నారు, మరోవైపు ప్రాంతాల్లో ఉన్న బిల్డింగులు ఆస్తులు అన్నీ కూలిపోతున్నాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. అయినా కూడా ఎక్కడ ఉక్రెయిన్ తగ్గట్లేదు, మరోవైపు రష్యా తగ్గట్లేదు. మరోవైపు కొన్ని వందల మంది వేల మంది ఉక్రెయినియన్ సైనికుల్ని రష్యా బందీలుగా పెట్టుకుంది. అండ్ రష్యా ఉక్రెయిన్ని పూర్తిగా శిథిలావస్థకు చేర్చే ప్రయత్నంలో అడుగులు వేస్తూ వస్తోంది. కానీ అనూహ్యంగా ఉక్రెయిన్ ఒక దెబ్బ కొట్టింది ఇప్పుడు రష్యా మీద. రష్యాకు సంబంధించి ఒక కీలకమైన కర్స్క్ అనే ప్రాంతాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. తన సైనికులందరూ కూడా కర్స్క్ అనే ప్రాంతంలోకి దూకేసి మొత్తానికి ఏదో రకంగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది ఉక్రెయిన్ సైన్యం సాధించిన ఒక గొప్ప కీలక మలుపు అనే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా కీలక మలుపు. కర్స్క్ అనే ప్రాంతం రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక కీలక పాత్ర పోషించిన ప్రాంతం రష్యాకి. అటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉక్రెయిన్కి సంబంధించిన మిలిటరీ ఆఫీసుల్ని కూడా సెటప్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటూ మిగతా ప్రాంతాలను కూడా రూట్ మ్యాప్స్ కూడా తీసుకుని సమాయత్తమయ్యే ప్రయత్నం చేస్తోంది ఉక్రెయిన్. ఇదంతా చాలా ఉత్సాహంగా చేస్తున్న పరిస్థితి ఉక్రెయిన్, చాలా ఉధృతంగా చేస్తున్న పని. నిజంగా అంత శక్తి కావాలంటే చిన్న దేశమైన ఉక్రెయిన్ లాంటి కేవలం ఒకే ఒక్క దేశానికి ఆ శక్తి లేదు, ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే లేదు, సరిపోదు కూడా. సో మరి ఉక్రెయిన్ వెనక అటువంటి పెద్ద శక్తి ఏది ఉక్రెయిన్కి ఇంత ధైర్యం ఇస్తోంది? అడుగులు ముందుకు వేసి దాదాపు 1000 స్క్వేర్ కిలోమీటర్లు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మరో ప్రాంతానికి దూసుకెళ్తున్నారు వీళ్ళంతా. వేల మంది రష్యన్ సైనికుల్ని ఉక్రెయిన్ బందీలుగా కూడా చేసుకుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే, మరి ఉక్రెయిన్కి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు ఎందుకంత కాన్ఫిడెన్సు అండ్ అంత దూకుడుగా వ్యవహరించే ఒక సక్సెస్ అయ్యే పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు నిజంగా ఈ యుద్ధం ఉక్రెయిన్కి రష్యాకు మధ్యన, లేకపోతే దేనికి ఎవరికి ఈ యుద్ధం సంబంధించింది అని మనం మాట్లాడుకుంటున్నాం. మరోవైపు ఈరోజు యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన వేల మంది సైనికుల్ని బందీలుగా తీసుకున్న తరుణంలో మరి రష్యా కూడా నిజంగా ఇది రష్యాకు ఒక పెద్ద కీలక దెబ్బ అనే చెప్పాలి. పుతిన్కి కూడా ఒక రకంగా మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పాలి అటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాక. మరి ఇప్పుడు పుతిన్ ఎటువంటి అడుగు వేయబోతున్నారు? ఉక్రెయిన్ మీద విరుచుకుపడతారా, లేకపోతే చైనా చెప్పినట్టు శాంతి మంత్రం ఏమైనా జపిస్తారా? ఒకవేళ శాంతి మంత్రం జపిస్తే రష్యా ఉక్రెయిన్ అంటే అటు పుతిన్ అండ్ జెలెన్స్కీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ప్రాంతానికి ఒక ప్రాంతం ఇచ్చుకోవడమా పుచ్చుకోవడమా, సైనికులకు మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలా, లేకపోతే యుద్ధాన్ని కొద్దిసేపు విరమిద్దామని అనుకుంటారా, లేకపోతే ఇవేమీ లేకుండా రష్యా ఒక కీలకమైన అడుగు ఏదైనా వేస్తుందా? ఇదంతా కూడా ఇప్పుడు చర్చలో ఉంది. అండ్ ఒక కీలకమైన మలుపు అనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం ఎటువంటి తీరుగా యుద్ధాలు జరుగుతున్నాయనేది. ఇందులో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పాతదైనప్పటికీ ఒక నూతన ఉత్సాహంతో ఉక్రెయిన్ రంగంలోకి దిగింది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని. మరి ఏం జరగబోతోంది? అండ్ మరోవైపు ఇతర ప్రపంచ దేశాలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ అండ్ రెస్పాన్స్ ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే కీలక అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక యుద్ధ సమయంలో, ఇలాంటి మలుపులు వచ్చినప్పుడు అనేది మనం మాట్లాడుకోవచ్చు. యుద్ధ నీతిలో ఏ విధంగా ఉంటుందనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు జీవీఆర్ శాస్త్రి గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. జీవీఆర్ శాస్త్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కల్నల్ పరం గారు ఉన్నారు, మాజీ సైనిక అధికారి. పరం గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా పరం గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఒక ఇంట్రడక్టరీ రౌండ్గా మనం ఒక్కసారి వెళ్దాం. సో తక్కువ వర్డ్స్లో కొంచెం ఎక్కువగా చెప్పుకుందాం ఫస్ట్ రౌండ్లో, తర్వాత మళ్ళీ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలాంటిదంటే, దాదాపు 1000 స్క్వేర్ కిలోమీటర్లు స్వాధీనం చేసుకున్న పరిస్థితి, వేల మంది రష్యన్ సైనికుల్ని కూడా తన స్వాధీనపరుచుకున్న పరిస్థితి అదుపులోకి తీసుకొని. సో ఎలా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఒక విధంగా ఇది మీరు అన్నట్టు సర్ప్రైజ్ అటాక్ రష్యా మీద, వితౌట్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ డెట్ సర్ప్రైజ్ అటాక్. సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇప్పటిదాకా రష్యా భూమి మీద ఎవరు అటాక్ అనేది జరపలేదండి. సో దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు. ఫస్ట్ టైం రష్యా హిస్టరీలో ఎవరైనా వాళ్ళ భూభాగం మీద యుద్ధం చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. అండ్ దట్టు కీలకమైన కర్స్క్ ప్రాంతం. మీరు చూసే 902 రోజుల యుద్ధంలో ఈ కర్స్క్ ప్రాంతం నుంచి రష్యా యుద్ధం లాంచ్ చేయడం తప్ప అక్కడ కొంచెం లాంచ్ చేసి పెద్ద బెనిఫిట్ లేదని దాని తర్వాత సౌత్ ఈస్టర్న్ రీజన్ లోకి నార్త్ వెస్టర్న్ రీజన్ లోకి వెళ్ళిపోయారు. కానీ కుర్స్క్ ప్రాంతంలో యుద్ధం అసలు జరగలేదు. యుద్ధం అసలు
రిలేటివ్ గా చెప్పుకోవాలంటే ప్రశాంతంగానే ఉంది. సడన్ గా కుర్స్క్ ప్రాంతంలోకి వీళ్ళు అటాక్ చేయడం ఒక పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ గా వచ్చింది రష్యాకి. అదొకటి మొత్తం ఈ యుద్ధం జరుగుతున్న నాళ్ళు మీరు 2 ఏళ్లది న్యూస్ చూస్తే జెలెన్స్కీ కానీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కానీ లేకపోతే వాళ్ళ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కానీ కుర్స్క్ ప్రాంతంలో కూడా అవ్వచ్చు యుద్ధము, రష్యా అక్కడి నుంచి కూడా అటాక్ చేయొచ్చు, నార్థన్ ప్రాంతం నుంచి కూడా అటాక్ చేయొచ్చు అని చాలా సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఏమైందంటే అటువైపు వాళ్ళ డిఫెన్సెస్ చాలా వీక్ ఉన్నాయి, అనుకుని వాళ్ళ డిఫెన్సెస్, రష్యా డిఫెన్సెస్ వీక్ ఉన్నాయి, ఎటొచ్చి వీళ్ళు తయారై ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు యాంటిసిపేట్ చేస్తారు కాబట్టి వీళ్ళు తయారై ఉన్నారని చెప్పి అటు నుంచి రష్యా రానికుండా వాళ్ళు అటువైపు తయారయ్యి సర్ప్రైజ్ ఎలిమెంట్ అటాక్ చేశారండి. సో చాలా మంచి డైవర్సిటీ టాక్టిక్ అయితే అప్లై చేశారు యుక్రెయినియన్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అయిపోయింది యుద్ధం చల్లబడిపోయింది, ఇంకా మెల్లంగా చైనా కూడా మెల్లంగా పీస్ టాక్స్ చేయాలి, అందరూ అన్ని దేశాలు పీస్ టాక్స్ చేయాలంటున్నారు, ఇండియా కూడా కొంచెం యాక్టివ్ అయ్యి, మోదీ గారు కూడా కొంచెం యాక్టివ్ అయ్యి అందరితో మాట్లాడుతున్నారు, మెల్లంగా ఇంకా ప్రశాంతి నెలకొనాలి, ఇంకా చాలా రోజులు అయిపోయింది యుద్ధం అని మాట్లాడుతున్నప్పుడు సడన్ గా యుక్రెయిన్ ఎందుకు చేసింది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి మీరు అన్నట్టు వాళ్ళ ఏదంటారు వార్ ప్రిజనర్స్ అంటారు కదా, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు కదా, వాళ్ళని యుద్ధ ఖైదీల్ని విడిపించుకోవడానికి వాళ్ళకి ఒక బార్గెనింగ్ చిప్ ఉండాలని, అంటే రష్యన్ సోల్జర్స్ ని కూడా కొందరు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ చూసినవి కూడా వెస్టర్న్ ఏజెన్సీస్, AFP ఒకటి, దాని తర్వాత అల్ జజీరా ఒకటి, వీళ్ళందరూ కొరాబరేట్ చేశారు రష్యన్ సోల్జర్స్ కూడా క్యాప్చర్ అయ్యారు అని, సరెండర్ చేశారు, వైట్ ఫ్లాగ్స్ ఇచ్చి సరెండర్ అయ్యారు కుర్స్క్ రీజియన్ లో అని చెప్పి చూపించారు. సో ఒక 1000 స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్ల ఫ్రంటేజ్ మీరు చూసుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపలికి వెళ్ళిపోయినట్టే రష్యాలోకి. సో దట్ ఈస్ ఎ వెరీ డీప్ ఇన్కర్షన్ అండి. అంటే అది అయింది అంటే వాళ్ళ లోకల్ రిసోర్సెస్ చాలా మట్టుబట్టి ఉంటారు, లేకపోతే స్వాధీనం చేసుకుని ఉంటారు, చాలా సోల్జర్స్ ని పట్టుకుని ఉంటారు, ప్లస్ చాలా సివిలియన్స్ డిస్ప్లేస్ చేసి ఉంటారు. అది నిన్న వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, సివిలియన్స్ ఇక్కడి నుంచి ఏరియా నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మేము ఒక వార్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, మీకు అడ్వైజరీకి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కానీ సివిలియన్స్ అన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ యుద్ధం జరగచ్చు అని చెప్పి వాళ్ళు యుక్రెయిన్ అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, దాంతో పాటు వాళ్ళు అనౌన్స్ చేయడం ఇంకోటి ఏం చేశారు, మాకు రష్యన్ ఏరియాలో ఎక్కువ రోజులు రష్యాను ఆక్యుపై చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు, ఈ యుద్ధం కొనసాగుతోంది కాబట్టి మేము ఇది చేసామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంటే క్లియర్ గా ఏంటంటే మెయిన్ గా మిగతా రీజన్స్ మనం తర్వాత మెల్లగా మాట్లాడుకోవచ్చు, బట్ మెయిన్ రీజన్ ఏంటంటే మెల్లగా ఈ పీస్ టాక్స్ అనేవి ఏవైతే స్టార్ట్ అవుతాయని యాంటిసిపేట్ చేస్తున్నారు, రష్యా కూడా కొంచెం మొగ్గు చూపించింది ఆ పీస్ టాక్స్ వెళ్దాము అన్నట్టు. ఆ పీస్ టాక్స్ అయ్యేటప్పుడు ఈ ప్రాంతం 1000 స్క్వేర్ కిలోమీటర్లు ప్లస్ దానిలో వాళ్ళు క్యాప్చర్ చేసిన సోల్జర్స్ ప్లస్ రిసోర్సెస్, వీటిల్ని ఈ బార్గెనింగ్ చిప్స్ గా యూజ్ చేద్దామని యుక్రెయిన్ ది మేజర్ ప్లాన్ అయి ఉంటుంది అని మనం క్లియర్ గా అనుకోవచ్చు. మంచి విషయం చెప్పారు. అంటే మీరు అన్న ప్రకారం చూస్తే సో మన దగ్గర కూడా ఈ ప్రాంతం ఉంటే కొంత బార్గెన్ కి ఉపయోగపడుతుంది ఎక్కువ శాతం అనే పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.